సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మెట్రో విస్తరణ ప్రాజెక్టును కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్లో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి కేసీఆర్ పార్ట్నర్స్ అని అన్నారు సీఎం. కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి మెట్రో ప్రాజెక్టు అడ్డుకుంటున్నారని అనుమానించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తనకు పేరు వస్తుందని కిషన్ రెడ్డి ఈ కుట్రలు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఫిరాయింపులపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. 2014 నుంచి 2024 వరకు ఉన్న రాజ్యాంగం చట్టాలే ఇప్పుడు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. సీఎం బీఆర్ఎస్ టైంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోలేదా అని ప్రశ్నించారు. అప్పుడు జరగని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎందుకు జరుగుతాయని నిలదీశారు ఆయన. ఉప ఎన్నికలు వస్తాయంటూ కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు సీఎం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, సీఎం ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు చిట్చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్ట్నర్ అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడంలో కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. అందులోనూ మెట్రో రైల్ ఫేజ్ 2 ఏదైతుందో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైలు నిర్మాణం అనేది లైన్ పొడిగించాలని భావిస్తుంది. దానికి సంబంధించి నేను గతంలోనే కేంద్ర మంత్రులను కలిశాను. ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనికి సంబంధించి విజ్ఞాపనలు గతంలో సమర్పించాను. ఇటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి సంబంధించి కూడా గతంలో వారితో సంప్రదించిన నేపథ్యంలో మెట్రోకు సహకరిస్తామని తెలిపారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దానిలో భాగంగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈ కేబినెట్ లో ఏదైనా ఒక రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని, ఏదైనా ప్రాజెక్టులకు పెండింగ్ పక్కన విడుదల చేయాలన్నా కేబినెట్ లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దానిలో భాగంగా అసలు ఈ తెలంగాణకు సంబంధించిన మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించి ఫేజ్ 2 సంబంధించి కేబినెట్ వరకు వెళ్లకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారనేది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి ప్రధానంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. మెట్రో విస్తరణలో నాకు ఎక్కడ పేరు వస్తుందనని కేసీఆర్ హయాంలో ఇది జరగలేదు కాబట్టి నా హయాంలో జరగవద్దని కిషన్ రెడ్డి ఈ విధంగా భావిస్తున్నారు. కేంద్ర మంత్రివర్గం వరకు వెళ్లకుండా అక్కడ ఆమోదం పొందకుండా అడ్డుకుంటున్నారనేది సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. అందుకే కిషన్ రెడ్డి మెట్రో విస్తరణ ప్రాజెక్టు కేబినెట్ లో అడ్డుకుంటున్నారని తెలిపారు. ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఏదైతుందో వారు ఈ రోజు ఢిల్లీ పర్యటన భాగంగా 5 అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి 5 అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించారు. దానిలో భాగంగా ఈ 5 అంశాల్లో మెట్రో ప్రాజెక్ట్ కూడా ప్రధాన అంశంగా ఉంది. ఈ 5 అంశాలకు సంబంధించి ఏదైతే రీజనల్ రింగ్ అలాగే రీజనల్ రింగ్ లైన్, రైల్వే లైన్, మూసీ నది ప్రక్షాళన, వీటన్నిటిపై 5 అంశాలపై కూడా ప్రధానికి వినతి పత్రాలు సమర్పించారు. కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి తదుపరి బాధ్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ తీసుకుని వీటన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో వారు కృషి చేయాలి, వారిదే బాధ్యత అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించి కూడా నిధులన్నీ తీసుకుని వస్తే ఇది కిషన్ రెడ్డిగా క్రెడిట్ దక్కుతుంది. కాబట్టి వారిని మేము సన్మానిస్తాము. తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆయనకు ఘన సన్మానం చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. అంటే గతంలో కేసీఆర్ హయాంలో ఈ మెట్రో రైలు కంప్లీట్ కాలేదు కాబట్టి ఇప్పుడు నేను దీనికి సంబంధించి పనులను వేగవంతం చేస్తున్నాను. ఇటు కేంద్ర మంత్రులకు, ప్రధాని నరేంద్ర మోడీకి వినతి పత్రాలు సమర్పిస్తున్నాను. కానీ కేంద్ర మంత్రివర్గంలో ఒక కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అడ్డుకోవడం, దానిలో డిస్కషన్ జరగకుండా ఉండేందుకు ఆయన అడ్డుకుంటున్నారు. కాబట్టి మెట్రో రైలు నిర్మాణం అనేది పూర్తి కావడం లేదు. దానికి సంబంధించి చొరవ తీసుకుని ఆయన మెట్రో రైలు త్వరితగతిన పూర్తి విధంగా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా చూసుకుంటే ఈ మెట్రో రైలుకు అడ్డుపడుతుంది సీఎం, మెట్రో అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డి అనేది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.